ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో ఆ క్లాస్లో మనం ఏం చూసాము అంటే, ఒకవేళ టైం అనేది ఇచ్చి ఆ పీరియడ్ ఆఫ్ టైంలోన మనకి టెంపరేచర్ ఆఫ్ బాడీ అనేది అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఫార్ములా యూజ్ చేయాలో మనం చూసాం. అదే ఒకవేళ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, మనకి టెంపరేచర్ ఆఫ్ బాడీ వాల్యూ ఇచ్చేసి ఈ టెంపరేచర్ ఆఫ్ బాడీ అనేది ఏ పర్టిక్యులర్ టైంలో ఏ పీరియడ్ ఆఫ్ టైంలోన వస్తుంది అంటే టీ వాల్యూ టైం యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి అంటే ఎలా చేయాలి ఏంటి అని ఈ క్లాస్లో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి, ద టెంపరేచర్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ 100 degrees centigrade టు 70 degrees centigrade అంటే ఏంటి, ఇక్కడ ఇనీషియల్గా 100 degrees centigrade టెంపరేచర్ అనేది ఇచ్చారు. సో θ1 వచ్చేసరికి 100 degrees centigrade అండ్ θ2 వచ్చేసరికి 70 degrees centigrade. సో ఇనీషియల్లీ 100 degrees centigrade అంటే మనకు ఆల్రెడీ టైం వాల్యూ ఎంత అని తెలుసు, 0 అని తెలుసు మనకి. అదేవిధంగా 70 degrees centigrade ఉన్నప్పుడు మనకి ఎంత, 15 minutes అని ఇచ్చారు. సో ఇది T1 అనుకోవచ్చు, అది T2 అనుకోవచ్చు, లేదంటే విడివిడిగా చేస్తాం కాబట్టి T అయినా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసరికి వెదర్ టెంపరేచర్ విల్ బి 40 degrees centigrade విత్ ద టెంపరేచర్ ఆఫ్ ది, ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఇచ్చారు, వెదర్ టెంపరేచర్ విల్ బి 40 degrees centigrade అంటే θ వాల్యూ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి 40 degrees centigrade ఇచ్చేసారు. విత్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అంటే ఏమని తీసుకోవాలి, T2 అని తీసుకోవాలని చెప్పాను. సో ఎంత వచ్చింది, 30 degrees centigrade అని తీసుకుంటాం. ఇప్పుడు అన్నీ ఇచ్చేసారు, కానీ ఏంటి, ఈ ఈ 40 degrees centigrade ఉంది కదా, ఇది ఏ పీరియడ్ ఆఫ్ టైంలోన ఈ 40 degrees centigrade అనేది వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకుంటామే, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఏం రాసుకుంటాం, let theta be the temperature of the body and at time t. ఓకే, at time t నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఆర్ సరౌండింగ్ మీడియం θ0 అనేసి ఒక కొంచెం డెఫినేషన్ లాగా. సో వాట్ ఈజ్ వాట్ అని రాసేసాక మన ప్రాసెస్లోకి వచ్చేస్తాం. ఏంటి, dθ/dt ఈక్వల్ టు, సో ప్రపోర్షన్ తీసేస్తే కాన్స్టెంట్ అనేది వస్తుంది కాబట్టి -k ఇంటూ θ మైనస్ θ0. సో ఇక్కడ θ0 అంటే ఏమని ఇచ్చారు, ఇక్కడ మనకి θ0 యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు, 30 degrees centigrade. టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అన్నారు కాబట్టి దాన్ని θ0గా తీసుకుంటాము. ఆ θ0, సో ఇక్కడ ఎయిర్ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి θ0. ఓకేనా, సో θ0 అంటే 30 degrees centigrade. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, వేరియబుల్ సపరబుల్ చేస్తాం అంటే θ మైనస్ 30 degrees అనేది డినామినేటర్లోకి వచ్చేస్తుంది, -k ఇంటూ dt. ఓకేనా, సో -k ఇంటూ dt తీసుకొచ్చాక వేరియబుల్ సపరబుల్ అయిపోయింది కాబట్టి దీనికి ఇంటిగ్రేటింగ్ అప్లై చేస్తాం. సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కాబట్టి నేను ఇక్కడ కొంచెం పైన చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. ఓకేనా, మీరు లాస్ట్ క్లాస్ కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి, θ మైనస్ 30 degrees ఇంటూ -k ఇంటూ ఇంటిగ్రల్ dt. సో ఇదేంటి, 1/θ మైనస్ 30 అంటే ఇలాగా 1/x ఫార్ములా ఉంది కాబట్టి log x అంటే log θ మైనస్ 30 degree ఫార్ములా. ఓకే, log θ మైనస్ 30 ఈక్వల్ టు -k. ఇక్కడ ఏంటి, ఇంటిగ్రల్ dt అంటే ఫార్ములా ఏంటి, t -kt ప్లస్ c. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ఇనిషియల్ మనకి θ1 అంటే వాల్యూ ఎంత ఇచ్చారు, 100 degrees centigrade అనేది ఇచ్చారు. ఇనిషియల్గా టైం అనేది కూడా ఏంటి, 0 ఉంటుంది అని చెప్పాను. టైం ఎంత ఉంటుంది, ఇనిషియల్లీ 0 ఉంటుంది. సో t ఈక్వల్ టు 0. సో ఎక్కడైతే t అనేది ఉంటుందో ఆ θ ప్లస్లో T1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది, 100 అవుతుంది. 100 మైనస్ 30 ఈక్వల్ టు -k ఇంటూ t అంటే ఎంత, 0 ప్లస్ c అంటే ఇదంతా 0 అయిపోతే c వాల్యూ ఎంత ఉంటుంది, 100 మైనస్ 30 అంటే 70 ఉంటుంది. log 70 ఈక్వల్ టు c. ఇదేంటి, ఈక్వేషన్ 2 అంటే c వాల్యూ వచ్చింది. ఈ c వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1లోనే సబ్స్టిట్యూట్ చేస్తే log θ మైనస్ 30 ఈక్వల్ టు -kt ప్లస్ log 70. మరి ఇక్కడ +70 అనేది ఉంది కదా, ఈ ప్లస్ log 70 అనేది ఇటువైపు వచ్చేస్తే ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది. సో log θ మైనస్ 30 మైనస్ log 70 ఈక్వల్ టు -k ఇంటూ t. సో ఇక్కడ ఏంటి, log m మైనస్ log n అంటే ఏ ఫార్ములా వస్తుంది,
log m/n అనే ఫార్ములా వస్తుంది. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. సో log m అంటే ఏంటి, θ మైనస్ 30 బై n అంటే ఏంటి 70 ఈక్వల్ టు మైనస్ KT. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇది θ అనుకోవచ్చు, లేదంటే θ2 అనుకుందాం. సో θ2 అంటే సెకండ్ వాల్యూ ఎంత వచ్చింది 70 డిగ్రీ. సో 100 అనేది ఇనిషియల్ అయిపోయింది, నెక్స్ట్ 70 డిగ్రీకి వచ్చింది. టైం ఎక్కడ 15 అంటే ఫస్ట్ది ఇనిషియల్ కాబట్టి t అనేది 0 అని మనమే తీసుకుంటాము, దీనికి వాడే టైం ఇస్తాడు 15 అని. సో ఇక్కడ ఎంత 70, టైం వచ్చేసరికి అంటే t వచ్చేసరికి 15. సో అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ ఈక్వేషన్లో అంటే ఇది ఎంత 3 అనుకుందాం. సో ఇచ్చిన ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. t అంటే θ అంటే θ2 కదా, అంటే ఎంత 70 మైనస్ 30/70 ఈక్వల్ టు t అంటే ఎంత 15. సో 15 ఇంటూ మైనస్ k అంటే మైనస్ 15k. మరి 70 మైనస్ 30 అంటే ఎంత 40/70 ఈక్వల్ టు మైనస్ 15k. సో 0 క్యాన్సిల్ అయిపోతే 4/7 అనేది మిగులుతుంది. ఈ మైనస్ 15 అనేది ఇటువైపు వచ్చేస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో మైనస్ 1/15 ఇంటూ లాగ్ 4/7. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ వరకు ఓకే. లాస్ట్ క్వశ్చన్లో ఎలా అయితే చేసామో ఆ ప్రాసెస్ కానీ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చాక టీ వాల్యూ తెలిసింది. అక్కడ లాస్ట్ సమ్లో చెప్పేటప్పుడు టీ వాల్యూ తెలుసు కాబట్టి మనం ఇనిషియల్గా ఏదైతే ప్రాసెస్ చెప్పుకున్నా ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం డేటా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. మరి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డేటా కాదు, ఎందుకంటే మనకి డేటా వాల్యూ అనేది వాడే ఇచ్చేసాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, టీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము, టీకి అయితే ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే ఏదైతే మనకి ఈక్వేషన్ 1గా వచ్చిందో ఈ ఈక్వేషన్ 1గా వచ్చిన ఫార్ములాని తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ డేటా అంటే ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ 40 అని ఇచ్చాడు. సో ఇక్కడ 40 డేటా ప్లస్లో ఎంత 40 మైనస్ 30 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ KT ప్లస్ C కదా, మరి C అంటే ఎంత log 70. సేమ్ log 70 వేసుకుంటాం, కానీ ఇక్కడ మైనస్ KT ఉంది కదా, మరి మైనస్ K అంటే ఏంటి మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ ఫార్ములాలో కూడా మైనస్ K కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 1/15 log 4/7. ఓకేనా, సో ఇదేంటిది మైనస్, ఇదంతా ఏంటి K. సో మైనస్ K ఇంటూ T. ఓకేనా, మైనస్ K ఇంటూ T. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి మైనస్ K ఇంటూ T అంటే ఇక్కడ, సో ఇది మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, ప్లస్ 1/15 log 4/7 ఇంటూ T ప్లస్ log 70 అయిపోతుంది. 40 మైనస్ 30 అంటే 10 అయిపోతుంది. ఇక్కడ ఏంటి ఇది ప్లస్ చేస్తుంది, ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ చేస్తుంది, log 10 మైనస్ log 70. సో ఈక్వల్ టు సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అది రాసుకుంటాము. తర్వాత 0 క్యాన్సిల్ అయితే 1/7 అనేది మిగులుతుంది. సో ఇక్కడ ఏంటి ఈ log 4/7 అనేది ఇక్కడ ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వచ్చేస్తే ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది. సో log 1/7 బై log 4/7 ఈక్వల్ టు ఇక్కడ ఎంత T ఉంది, T ఇంటూ 1/15 అంటే T/15. ఓకే, సో జస్ట్ చూడండి, నేను డైరెక్ట్గా వేసేలేదు ఏది కూడా, ఇది ఉంది ఏదైతే ఉందో ఇది డివైడ్ చేశాను. ఇది ఎలా ఉంది T ఇంటూ 1/15 అంటే T/15. ఓకే, సో T/15గా వేసుకున్నాను. సో ఇక్కడ చూడండి మనకి క్యాషియోలోన log ఆఫ్ 1/7 వాల్యూ సమ్ వాల్యూ ఎంతో వస్తుంది, ఆ వాల్యూ ఇక్కడ వేసేస్తాం. log 4/7 వాల్యూ సమ్ ఎంతో వస్తుంది, ఆ వాల్యూ అనేది ఇక్కడ వేసేస్తాం. ఇప్పుడు ఈ వచ్చిన ఈ రెండు వాల్యూస్ని డివైడ్ చేసేస్తే మనకి అప్పుడు 3.4772 అనేది వస్తుంది. లేదు డైరెక్టర్గా లాగ్ బుక్లో ఉన్నా సరే అది కూడా ఓకే, కానీ డైరెక్ట్గా మనకి క్యాషువల్లో కూడా log ఆఫ్ 1/7 log ఆఫ్ 4/7 అని చేసి రెండింటికి డివైడ్ చేసేసిన వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఈక్వల్ టు T/15. మనకి T వాల్యూ కావాలి కాబట్టి ఈ 15 అనేది ఇక్కడ డివైడ్ చేసింది, మనం T అనేది ఇటువైపు పంపించేస్తే అవ్వదు, మనకు కావాల్సిందే T వాల్యూ కాబట్టి T అనేది ఇక్కడ ఉంచేసి 15 అనేది అటు పంపించేస్తే అది మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి. సో ఇది ఎంత అవుతుంది అప్పుడు 15 ఇంటూ 3.4772 అంటే 52.16. అంటే ఇది కూడా అప్రాక్సిమేట్, అంటే కరెక్ట్గా ఆ టైమే అని మనం చెప్పట్లేదు, అప్రాక్సిమేట్గా అంటే దానికి దగ్గరలోన, అంటే 52.16 అంటే 53 అయినా అవ్వచ్చు,
51 అవ్వచ్చు, 52 అవ్వచ్చు. దానికి దగ్గరలోనే మనకి ఏంటి ఈ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అనే వాల్యూ అనేది వస్తుంది, ఆ టెంపరేచర్ అనేది వస్తుంది అని మనం చెప్తున్నాం. ఓకే, డేటా అనేది ఫైండ్ అవుట్ చేయమంటే మనం డైరెక్ట్గా మనకి ప్రాసెస్లో ఏదైతే ఉందో ఆ ఫామ్లో యూజ్ చేస్తాం. లేదు టీ అనేది అడిగితే మనకి ఏదైతే ఈక్వేషన్గా వస్తుందో ఆ 1గా వస్తుందో ఆ ఈక్వేషన్లోన కే అనేది ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసేసి డైరెక్ట్గా లాగ్స్ అనేవి యూజ్ చేసి మన అప్రాక్సిమేట్ చూడండి అప్రాక్సిమేట్ వాల్యూ ఇది. ఓకే, అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.